వెల్కమ్ టు ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్. సో టుడే వచ్చేసి కంప్లీట్గా యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, సో యూట్యూబ్లో ఎలా మనీ ఎర్న్ చేస్తారో, సో కంప్లీట్ వీడియో చేస్తున్నాను ఈరోజు. సో హౌ టు క్రియేట్ ది యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఒక మెయిల్ అనేది ఉండాలి. సో ఫస్ట్గా ఒక మెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. మెయిల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మెయిల్లో లాగిన్ కావాలి మీ పీసీలో. సో లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ ఓన్లీ యూట్యూబ్ అని సెర్చ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు యూట్యూబ్ అనేది మనకి ఛానల్, సో ఇక్కడ వచ్చేసి మనకి మీరు ఇక్కడ మెయిల్తో లాగిన్ అవుతే మనకి యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి మెయిల్ అనేది లాగిన్ అవుదాం. సో నేను ఆల్రెడీ లాగిన్లో ఉన్నా. సో నేను అకౌంట్ అనేది స్విచ్ అవుతాను. సో ప్రజెంట్ అనేది చూడండి, ఇది ప్రజెంట్ అనేది శ్రీధర్ గజ్జల, ఇది ఈ మెయిల్తో లాగిన్ అవుదాం. సో లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత సైడ్ కార్నర్లో ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ క్రియేట్ ఛానల్, సో ప్రొఫైల్ మీద క్రియేట్ ఛానల్ అని ఉంటుంది. సో ఆ క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూజర్ నేమ్ అడుగుతుంది. సో యూజర్ నేమ్ అనేది మీరు ఏమైనా ఇవ్వచ్చు. సో మీరు కంటెంట్ బేస్డ్ ఏదైతే ప్రజెంట్ నేనైతే శ్రీధర్ టెక్, సో నేను టెక్ గురించి అప్డేట్ ఇవ్వాలనుకుంటా, అంటే ఏదైనా కానీ టెక్నాలజీ గురించి. సో ఆల్రెడీ ఇది ఇట్స్ నాట్ అవైలబుల్ అంటాను. సో ఏదైనా కానీ నెంబర్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు నేమ్ ఇవ్వండి. సో వన్స్ ఇక్కడ నేమ్ ఇచ్చిన తర్వాత మీకు యూజర్ నేమ్ ఓకే అయిన తర్వాత పిక్చర్ మీరు ఏమైనా కంటెంట్ ఏది, సో నాకు తెలిసి మీరు అంత లోగే చేసుకుంటే చాలా బెటర్. సో మనకి లోగే ఏది ఉంటే అది, సో ఏదైనా కానీ ప్రజెంట్ అయితే టెక్ అని సెర్చ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏదైనా టెక్ ఏదైనా వచ్చినా కానీ ప్రజెంట్ ఏదైనా కానీ, సో డైలీ అప్డేట్స్ కాబట్టి సో మొబైల్ అనేది ఆప్షన్ ఇస్తాను. ఓకే, ఈ ప్యానల్ అనేది మనం ఇద్దాం. సో లోగో అనేది మీరు క్రియేట్ చేసుకోండి. క్యాన్వా ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చాలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వన్స్ డన్ అయిపోయిన తర్వాత, సో డన్ అయిపోయింది, ప్రిపేరింగ్ అవుతుంది. వన్స్ డన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద ఆప్షన్ ఉంది కదా క్రియేట్ ఛానల్ అని, ఇక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అయిపోతుంది, క్రియేట్ ఛానల్ అయిపోతుంది. సో యూట్యూబ్ అనేది ఇంకా ఈ ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఏమేమి పెట్టుకోవాలి, సో మొత్తం అంతా ప్రొఫైల్ అనేది మనం క్రియేట్ చేద్దాం. సో ఇలా వస్తుంది మన ఛానల్. వన్స్ క్రియేట్ అయిన తర్వాత సో ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అని ఉన్నది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేస్తే చూద్దాం ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. వెల్కమ్ టు ది యూట్యూబ్ స్టూడియో. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ అనేది మీరు మొత్తం అంతా ఇక్కడ చూడండి, గ్రో టీమ్ కెన్ నో ఇన్వైట్ అదర్ పీపుల్స్, ఇది ఓకే. సో దీంతో అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి బ్యానర్ అనేది, మనకి బ్యాక్ సైడ్ బ్యానర్ యూట్యూబ్ ఓపెన్ చేస్తానే మనకి చాలా మనకి చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఓపెన్ చేయగానే మనకి ఇలా సో మనకి బ్యానర్ కావాలంటే, సో ఫస్ట్ మనకి బ్యానర్ అనేది సెట్ చేసుకోవాలి. సో మనకి ఏదైనా కానీ బ్యానర్
సో బ్యానర్ అప్లోడ్ చేసుకుంటే మనకి చాలా ఈజీ ఉంటుంది, చూసే వాళ్ళకి కానీ బాగుంటుంది లుక్. సో వన్స్ సో నా దగ్గర ఈ బ్యానర్ ఉన్నది. సో ఏ బ్యానర్ ఇచ్చినా పర్లేదు. సో ఇలా ఉంటుంది. సో ఇలా మీరు సెట్ చేసుకోండి. అంటే మనకి పీసీలో లాగా ఉంటుంది, అంటే డెస్క్టాప్లో లాగా ఉంటుంది, టీవీలో అలా ఉంటుంది, మొబైల్లో లాగా ఉంటుంది. సో అలా సెట్ చేసుకోండి. వన్స్ బ్యానర్ సెట్ చేసిన తర్వాత మీరు పిక్చర్ అనేది ఒకటి సెట్ చేసుకోండి. సో మరి యూట్యూబ్ ఛానల్ మీరు ఏ సంబంధించినారో చెప్పే కదా, యూట్యూబ్ ఛానల్ పిక్చర్ చేసుకోండి. చూడండి, A to Z యూట్యూబ్ ఛానల్ కాబట్టి నేను ప్రజెంట్ ఒకటి నా దగ్గర ఉన్నది ఆల్రెడీ. A to Z యూట్యూబ్ ఛానల్ కాబట్టి A to Z యూట్యూబ్ ఛానల్ కాబట్టి A to Z కంటెంట్ కాబట్టి సో ఇట్లా బ్యానర్ మనకి లోగో ఏదంటే అది ఇలా ఉంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ నేమ్ అనేది మీరు ఆల్రెడీ ఇచ్చాము. సో ఇది అనేది మనకి యూజర్ నేమ్, నెక్స్ట్ యూట్యూబ్ యూజర్ నేమ్. తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో మీరు ఏం చేయాలంటే మనం యూట్యూబ్ ఛానల్ ఒక్క నిమిషం చాట్ జిపిటి యూజ్ చేసుకుందాం. చాలా చాట్ సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి ఈ చాట్ జిపిటిలో ఐ వాంట్ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్. సో జనరేట్ ది డిస్క్రిప్షన్ ఫర్ టెక్. సో టెక్ అప్డేట్స్ కాబట్టి సో నేను ఏం చేస్తానంటే ప్రాంప్ట్ అనేది ఇద్దాం. సో ఆటోమేటిక్గా మనకి ఇచ్చేస్తుంది డిస్క్రిప్షన్ అనేది ఏముంది. సో అండి ఇలా వచ్చేస్తుంది టెక్ నెట్ స్మార్ట్ రివ్యూస్ కానీ కంపారిజన్ స్మార్ట్ ట్యూటోరియల్స్ టిప్స్ ఏ కోడింగ్ కూల్ యాప్స్. సో ఇలాంటి. సో ఇది మనం కాపీ పేస్ట్ చేసుకొని సో టోటల్లీ కాపీ పేస్ట్ చేస్తుంది. ఇక్కడ యువర్ నేమ్ మెన్షన్ చేయండి. తర్వాత ఇది రిమూవ్ చేసుకోండి. వన్స్ ఇది డన్ అయిన తర్వాత సో ఇది ఏం లేదు, మీరు తర్వాత ఇంకేం చేయాల్సిన లేదు. తర్వాత వచ్చేసి ఏమైనా లాంగ్వేజెస్ ఉంటే లాంగ్వేజ్ యాడ్ చేయండి. తర్వాత వచ్చేసి ఇది ఛానల్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని మీరు ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి లింక్. సో మీరు ఏమన్నా ఇన్స్టాగ్రామ్ని లింక్ చేయాలనుకున్నారనుకో యాడ్ అండ్ లింక్ చేసి తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్ యొక్క ప్రొఫైల్ లింక్ చేయాలనుకున్నాడు, లేదంటే ఫేస్బుక్ లింక్ చేయాలనుకున్నాడు, అంటే టెలిగ్రామ్ లింక్ చేయాలనుకున్నా ఇక్కడ యాడ్ అండ్ లింక్ ఉంటుంది. యాడ్ అండ్ టైటిల్ అని ఇచ్చేసి యూఆర్ఎల్ మనకి ప్రొఫైల్ అని యూఆర్ఎల్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా అయిపోద్ది. తర్వాత వచ్చేసి చూపిస్తాను మీకు ఎలాగంటే పేస్ట్ చేయండి. తర్వాత వచ్చేసి టైటిల్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అయిపోద్ది. తర్వాత వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫో. ఒకవేళ మీరు మెయిల్ ఎవరైనా మీతో కాంటాక్ట్ అవ్వాలంటే మీరు వచ్చేసి ఇక్కడ మెయిల్ ఇస్తే ఆటోమేటిక్ కాంటాక్ట్ అవుతారు. ఏదైనా కానీ మెయిల్ ఇచ్చేయండి. మెయిల్ ఇస్తే ఆటోమేటిక్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి వాటర్ మార్క్. మీరు వీడియో చాలా మంది చూసారు, చాలా మంది ఇది చెయ్యరు. సో మీరేం చేస్తారంటే వాటర్ మార్క్ అనేది కంపల్సరీ. సో నేనేం చేస్తానంటే నా లోగోని నేను అప్లోడ్ చేస్తాను వాటర్ మార్క్. సో ఇక్కడ మన లోగోని ఓకే డన్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్లు వస్తాయి. డిస్ప్లే టైం ఎండ్ ఆఫ్ ది వీడియో ఒకవేళ లాస్ట్లో ఎండ్ అయ్యేటప్పుడు వస్తుంది, లేదంటే కస్టమ్ స్టార్ట్ అంటే మిడిల్లో వస్తుంది, లేదంటే ఎంటైర్ కావాలి కాబట్టి ఎంటైర్ చేసుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్. సో ఇది అండి, ఆల్మోస్ట్ అదంతా కంప్లీట్ అయిపోయినట్లే. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయినట్టే. ఇక్కడ వచ్చేసి పబ్లిక్ అని కొట్టారంటే సో ఆటోమేటిక్గా మన ఛానల్ పబ్లిక్ అయిపోద్ది. ఇక్కడ నుంచి పబ్లిష్ చేయండి. సో ఇక్కడ పబ్లిష్ చేస్తేనే మన ఛానల్ ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోద్ది. మన ఛానల్ ఇంకా షేర్ చేయొచ్చు. ఇంకా మీరు ఏదైనా కానీ వ్లాగ్స్ చేసుకుంటే ఇంకా చాలా మనీ ఎర్న్ అవుతుంది. ఒక్క నిమిషం, నెట్వర్క్ ఇష్యూ. ఓకే, పబ్లిష్ అయిపోయింది. ఓకే, రీచ్ ఛానల్ చూద్దాం. చెప్పా కదా, లింక్స్ అనేది మనకి ఫేస్బుక్లో ఏది యాడ్ చేసుకుంటే అది యాడ్ చేసుకుంటే వస్తుంది. సో లింక్స్ అనేది చాలా యాడ్ చేసుకోవచ్చు.
తర్వాత ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ వెల్కమ్ టు శ్రీధర్ యువర్ ఇన్ రిజిస్టర్ టెక్నాలజీ. సో దిస్ ఈస్ ది డిస్క్రిప్షన్ ఎంత బాగా ఇస్తే అంత మంచిది. సో తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది. షేర్ అనే ఆప్షన్ చేస్తే సో మన ఛానల్ని మనం ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఛానల్ యూఆర్ ఐడి అని వస్తుంది. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి అంతేనే అంతా డన్ అయిపోయినట్లే. సో ఇక్కడ మీరు ఇక్కడ నుంచి వీడియోస్ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే సో క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అనేది మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఓకే, సెలెక్ట్ వీడియో ఏదైనా వీడియో ఉంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను, టెక్, నాన్ టెక్ అండ్ ఎనీథింగ్ మన ఏది ట్రెండింగ్ లేదు ఉంటే డైలీ వస్తూనే ఉంటాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.